అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సెప్టెంబర్ 1వ తేదీలోగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకటనపై మరో సంచలన నిర్ణయం అయితే రావడం జరిగింది. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. పీఆర్సీని సెప్టెంబర్ 1వ తేదీలోపు ప్రకటించాలని చెప్పేసి ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి డిమాండ్ చేయడం జరిగింది. సో లేకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. సోమవారం హైదరాబాద్లోని పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర సంఘ కార్యాలయంలో టీటీజేఏసీ చైర్మన్ పొల్లం దామోదర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారండి. పీఆర్సీ ఇప్పటికే 3 ఏళ్లు ఆలస్యమైందని, 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయని విచారం అయితే వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో భాగంగా సిపిఎస్ను రద్దు చేయాలని, 2003 డిఎస్సి టీచర్స్కు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపచేయాలని, ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ను వెంటనే అమల్లోకి తీసుకురావాలని, ఆగస్టు 1 నుంచి తెచ్చి ఆగస్టు 1 వరకు అన్ని ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్స అమలు చేయాలని తీర్మానించడం జరిగింది. అలాగే సర్వీస్ రూల్స్ అమలు చేసి విద్యా వ్యవస్థను పటిష్టపరచాలని, బదిలీలు, పదోన్నతులు ఇవ్వాలని, 342 ఉత్తర్వులు అమల్లోకి తెచ్చి ఎస్సీ ఎస్టీలకు పై చదువులకు ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించాలని తదితర తీర్మానాలను సమావేశం ఆమోదించిందండి. ఈ సమావేశంలో పీఆర్టీ యూటీఎస్ ప్రధాన కార్యదర్శి భిక్షం గౌడ్ గారు, టీటీజేఏసీ భాగస్వామ్య సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తదితరులు అయితే పాల్గొనడం జరిగింది. సో కాబట్టి పీఆర్సీకి సంబంధించి సెప్టెంబర్ 1వ తేదీకి డెడ్ లైన్ అయితే విధించారండి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్రభుత్వం వెంటనే పీఆర్సీని ప్రకటించాలి. పెండింగ్లో ఉన్నటువంటి 6 డిఏలను వెంటనే ప్రకటించాలి. సో ఇదండి వాళ్ళ టెంప్లెట్ సంబంధించిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.